జనాభా లెక్కల తర్వాతనే అసెంబ్లీ సీట్ల పెంపు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపైన సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏపీ పునర్విభజన చట్టంలో 2026 తర్వాతే పెంపు ఉంటుందన్న ధర్మాసనం డీలిమిటేషన్ పైన పురుషోత్తం రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 2 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాల పెంపుపైన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ నిర్వహించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని కూడా చెప్పింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టం మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. దీనిపైన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలోనే ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టినారని, అప్పుడే చేయాల్సి ఉండే అని చెప్పి వీరు కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాపోయారు. దీనిపైన శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 170 సబ్ క్లాస్ 3 అధికరణ ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంలో ధర్మాసనం తెలిపింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని కూడా పేర్కొంది. ఈ పిటిషన్ను అనుమతిస్తే మిగతా రాష్ట్రాల నుంచి కూడా డీలిమిటేషన్ డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జమ్మూ కాశ్మీర్పై ప్రత్యేక దృష్టి సారించారన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయించడం ఏకపక్షం విపక్షం కాదని చెబుతూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఆర్టికల్ 170(3) ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పరిమితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఇచ్చిన ప్రతిపాదనలో మార్పులు చేయడం కేంద్రం నిబంధనల ప్రకారమే అని వివరించింది. మీ అందరికీ తెలిసిన విషయమే. 2026లో కేంద్రం మొదటిసారిగా దాదాపుగా 96 ఏళ్ల తర్వాత, అంటే 100 సంవత్సరాల తర్వాత జనగణన జరగబోతా ఉంది. బ్రిటిష్ కాలంలో డెకేడల్ సర్వే అని ప్రతి 10 ఏళ్లకు ఒకసారి సర్వే చేస్తుంది. దాంట్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన పెంపు కూడా జరుగుతూ ఉంది. బ్రిటిష్ కాలంలో జరిగిన ఓబీసీలను కూడా జనగణన జరుగుతూ ఉండేది. కానీ నెహ్రూ గారి కాలంలో ఓబీసీలని జనగణన నుంచి మినహాయింపు చేసి తీసివేసి ఓబీసీలకు అన్యాయం చేస్తూ ఆ రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎందుకు తీసుకున్నారంటే జనగణన ఓబీసీలకు చేస్తే మరి ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ డిమాండ్స్ వస్తాయి, అన్స్కిల్డ్ పర్సన్స్ ఎంప్లాయ్మెంట్లో వస్తారని నెహ్రూ గారి భావన. ఆ రకంగా ఓబీసీలకు ఆ రోజు తీరని అన్యాయం జరిగింది. అయితే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరగాల్సినటువంటి సర్వే కూడా ఎమర్జెన్సీ పేరిట, ఆ తర్వాత మనం కరోనా సమయంలో ఇవి చేయకపోవడం అనేది జరిగింది దేశంలో. కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకుంది. మోడీ గారి ప్రధానమంత్రి నేతృత్వంలో జనగణన 2026లో ఇంక్లూడింగ్ ఓబీసీ సెన్సెస్ కూడా చేస్తామని చెప్పి సెన్సస్ యాక్ట్ ప్రకారం సెన్సస్ చేయబోతా ఉంది. ఈ సెన్సస్ చేసిన తర్వాత ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మిగతా వారు ఎంతమంది ఉన్నారు, మొత్తం లెక్కలు మనకు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఓబీసీలకు కూడా ప్రయోజనం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు ప్రయోజనం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా వారికి ప్రయోజనం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మరీ ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తన నాయకులను కానీ అనేక మంది పార్టీ సీనియర్ లీడర్స్ని కానీ కాపాడుకోవడానికి అదిగో రేపు బెంచేస్తుంది కేంద్రం, మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాం, రేపు డీలిమిటేషన్లో కాన్స్టిట్యున్సీస్ పెరుగుతాయి అని పోటీ ఉన్న దగ్గర వారిని మభ్యపెట్టి తమ ఎంబడి తింపుకోవడం జరుగుతూ ఉంటుంది. చట్టాలకు అనుగుణంగా ఇప్పుడు మాట్లాడరు, ఊహాజనితంగా చెప్పి మోసం చేస్తూ ఉంటాయి. ఈరోజు వాటికి తెరపడింది. కేంద్రం క్లియర్గా 2026లో సెన్సస్ చేసిన తర్వాతనే డీలిమిటేషన్ ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక అటువంటి ఆర్గ్యుమెంట్స్ రాజకీయ పార్టీలకు చేయడానికి వీలు లేకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం రాజకీయ పార్టీలు లీడర్లను మభ్యపెట్టకుండా ఉండడానికి ఈ తీర్పు అనేది అవకాశం కల్పిస్తుంది.
అయితే డీలిమిటేషన్ లేనట్లే. మరి యథావిధిగా 2026 తర్వాత ఎన్నికలు జరిగితే డీలిమిటేషన్ ఉంటుంది. 2026 లోపల ఎన్నికలు వస్తే మాత్రం డీలిమిటేషన్ ఉండదు.